శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024 ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఏ రాశి వారికి అదృష్టం వరించబోతుంది, అలాగే ఎటువంటి దేవతారాధనను చేసుకోవాలి, ఎటువంటి పరిహారాల్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త డాక్టర్ శంకరమంచి శివ గారు. గురుగారు నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈ 2024వ సంవత్సరం ఏ రాశుల వారికి గ్రహబలం ఏ రకంగా ఉంది? ద్వాదశ రాశుల వారి గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? 2024వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి స్థూలంగా గ్రహబలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా కార్యక్రమం ప్రారంభంలోనే ఒక గమనికలాగా చెప్తున్నాను. అదేమిటంటే, ఈ రాశి ఫలితాలన్నీ అంటే సంవత్సర ఫలితాలని చూసేటప్పుడు ప్రధానంగా 4 గ్రహాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అవేంటవి? గురువు, అలాగే రాహువు, శని, కేతువు. ఈ ప్రధానంగా ఈ 4 పెద్ద గ్రహాలు అంటే ఒక రాశిలో ఎక్కువ కాలము సంచరించేటటువంటి గ్రహాలు ఇవి. అంటే గురుగ్రహం మనకి ఒక సంవత్సరం మొత్తం ఒకే రాశిలో ఉంటుంది. అలాగే శనిగ్రహం చూసినట్లయితే 2.5 సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఆయన కొనసాగుతూ ఉంటారన్నమాట. అలాగే రాహుకేతువులు, ఇక్కడ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు 18 నెలలు పాటు ఒకే రాశిలో ఉంటారు. ఇక్కడ 2024వ సంవత్సరంలో మనకి విశేషం ఏమిటంటే, కేవలము ఒకే గ్రహం మధ్యలో మారుతోంది. అదేమిటి? గురుగ్రహం మాత్రమే మారుతుంది. అది కూడా మే నుంచి గురువు ఎక్కడికి వెళ్తారంటే, మే నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉంటారు. అలాగే మే వరకు మేషరాశిలో ఉంటారనమాట. అలాగే రాహువు యొక్క స్థితిని కనుక చూసినట్లయితే, రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో సంవత్సరం మొత్తం వీరు అక్కడే ఉంటారు, రాహుకేతువులు. అలాగే శని యొక్క స్థితిని కనుక చూసినట్లయితే, శని కుంభరాశిలో ఆయన యొక్క సంచారాన్ని గత కొంతకాలంగా కొనసాగిస్తూ ఉన్నారు. 2025 మార్చి వరకు ఆయన అక్కడే ఉంటారు. ఇది గ్రహస్థితి. వీటిని ఆధారం చేసుకొని మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఇది స్థూలంగా తెలుసుకోబోతున్నాం. స్థూలంగా అంటే ఏంటి? ఒక ఐడియా, అంటే సూక్ష్మంగా కాదు. సూక్ష్మంగా తెలుసుకోవాలి అంటే మొత్తం నవగ్రహాల యొక్క ఫలితాలని తీసుకోవాలి. ఇక్కడ నవగ్రహాల ఫలితాలు మనం ఎలాగో ప్రతి వారము వార ఫలితాల రూపంలో, అలాగే ప్రతి నెల మాస ఫలితాల రూపంలో మనం ఎలాగో చెబుతూనే ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర ఫలితాన్ని నిర్ణయించే క్రమంలో ప్రధానంగా ఈ 4 గ్రహాల యొక్క పాత్ర కీలకమవుతుంది. ఇక్కడ మనము పర్సంటేజ్ రూపంలో కూడా తీసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట ప్రతి రాశి వారికి. మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పర్సంటేజ్ చెప్పామనుకోండి, ఈజీగా స్ట్రైక్ అవుతుంది. ఓకే, నాకు ఈ సంవత్సరం ఇలా ఉంటుంది కాబట్టి సో దట్ ఐ కెన్ మూవ్ అకార్డింగ్లీ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే గురు, శని, రాహుకేతువులు ఒక్కొక్క గ్రహము ఒక 25% కనుక పర్సంటేజ్ ఇచ్చినట్లయితే, అంటే గురువు యోగిస్తుంటే మనం 25% బాగుంది అని చెప్తాం. అలాగే శని యోగిస్తే 25%, రాహువు యోగిస్తే 25%, అలాగే కేతువు 25%. అంటే మొత్తం 425 100. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ రాశికి ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, దానికి అనుగుణంగా పర్సంటేజ్ ఎంత ఉంది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మేషరాశి వారికి ప్రధానంగా సంవత్సరం మొత్తం మీద కనుక చూసినట్లయితే 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అవి ఏంటి అంటే గురువు, శని, కేతు. కేవలం రాహు ఒక్కరు మాత్రమే ఆయన ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే మేషరాశి వారికి 75% శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరము అత్యధిక గ్రహ బల శాతాన్ని పొందేటటువంటి రాశి మేషరాశి. కాబట్టి మేషరాశి వారికి చాలా అదృష్ట యోగాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఎట్లా ఉంది అంటే సంవత్సరం మొత్తము 25% శుభ ఫలితాలు ఉన్నాయి. అది ఏ విధంగా అంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు ఒక్కరే సంవత్సరం మొత్తం మనకి అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. ఎవరికి? వృషభ రాశి వారికి. ఎవరికి? వృషభ రాశి వారికి కేవలం రాహు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా 3 గ్రహాలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలను చూస్తే, మిథున రాశి వారికి
గురుగ్రహం బాగా అనుకూలంగా ఉంది. ఎప్పుడు మే వరకు. కారణం ఏంటి? లాభస్థానంలో మిథున రాశి వారికి గురువు చక్కటి యోగాన్ని ఇస్తున్నారు. అలాగే దశమ కేంద్రంలో రాహువు యొక్క స్థితి కూడా అనుకూల ఫలితాలను ఇస్తోంది. ఈ 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే మే తర్వాత వీరి యొక్క పరిస్థితి ఏమిటి అని చూసినట్లయితే గురు బలం తగ్గుతోంది. అంటే మే తర్వాత మళ్ళీ గురువు మనకి వృషభ రాశిలోకి వస్తారు కదా. వృషభ రాశిలోకి రావడంతో మిథున రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. కాబట్టి ఆ మే తరువాత గురుబలం తగ్గడం వల్ల దైవ బలం తగ్గుతుంది. అప్పుడు గురు ధ్యానం చేసుకుంటే మిథున రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారి ఫలితాలను చూస్తే కర్కాటక రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయి అని అంటే, తృతీయ స్థానంలో సంవత్సరం అంతా కేతువు యోగిస్తున్నారు. అలాగే మే నుండి లాభస్థానంలో గురువు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి 50% శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అసలు మనకి సంవత్సరం మొత్తంలో అసలు మనకి గ్రహబలం కొంతవరకు యోగిస్తోంది అని మనం ఎప్పుడు చెబుతామంటే 100%లో కనీసం హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ మనకి యోగించాలి. 50%. 50% యోగిస్తే మనకి గ్రహబలం బాగుంది అని అంటాం. 50 కన్నా తక్కువగా ఉంటే యావరేజ్ 25% ఉందనుకోండి, యావరేజ్. అలాగే 0% ఉందనుకోండి, అసలు గ్రహబలం లేదు అని మనం వ్యవహరిస్తాం. ఈ వాక్యాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే కార్యక్రమంలో ముందు ఇలా చెబుతామన్నమాట. అదేవిధంగా సింహరాశి యొక్క ఫలితాలను కనుక చూసినట్లయితే ఇక్కడ మే వరకు గురువు యొక్క స్థితి భాగ్యస్థానంలో చాలా చక్కటి శుభయోగాన్ని ఇస్తుంది. మే తరువాత ఆ గురువు కూడా మనకి నెగిటివ్గా మారుతున్నారు. కాబట్టి మే వరకు బాగుంది సింహరాశి వారికి. మే తరువాత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి ఇక్కడ 6వ రాశిలో శని సంచారము విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సంవత్సరం మొత్తం. ఈ గురువు యొక్క స్థితి మే నుంచి 9వ రాశిలోకి వస్తుంది కాబట్టి అదొక అడిషనల్గా మారుతోంది బలము. కాబట్టి కన్యా రాశి వారికి ఓవరాల్గా ఇక్కడ 50% శుభ ఫలితాలు 2024లో మనం చూస్తున్నాం. ఇక తులారాశి వారి యొక్క స్థితి చూస్తే సప్తమ స్థానంలో గురువు విశేషమైనటువంటి యోగాన్ని మే వరకు ఇస్తున్నారు. ఆ తరువాత 6వ రాశిలో రాహువు యొక్క సంచారము అది కూడా సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది. కాబట్టి వీరికి కూడా 50% శుభ ఫలితాలు ఉన్నాయి. ఎప్పుడు మే వరకు. మే తర్వాత గురుబలం తగ్గుతోంది, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వృశ్చిక రాశి వారి ఫలితాన్ని చూస్తే సంవత్సరం మొత్తము కేతు స్థితి లాభస్థానంలో విశేషమైనటువంటి లాభాలను ఇస్తోంది. ఇక మే నుండి సప్తమ స్థానంలో గురువు యొక్క దృష్టి సరాసరి వృశ్చిక రాశి మీద పడి వారికి విశేషమైనటువంటి, ఇక మే నుండి వృశ్చిక రాశి వారికి గురువు సప్తమ స్థానంలో విశేషమైనటువంటి గురుబలము, అలాగే విశేషమైనటువంటి గురు దృష్టి, సంపూర్ణ దృష్టి, అది చాలా యోగకరమైనటువంటి కాలంగా, అది చాలా యోగ్యమైన కాలంగా మనం వ్యవహరించవచ్చు. అలాగే ధనుస్సు రాశి వారికి కూడా విశేషమైన యోగాలు ఉన్నాయి. గురువు పంచమ స్థానంలో, అలాగే శని తృతీయ స్థానంలో, ఇక దశమ కేంద్రంలో కేతువు, 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మే తరువాత గురువు యొక్క బలము 6వ రాశిలో మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ఇక మకర రాశి ఫలితాన్ని చూస్తే తృతీయంలో రాహువు యొక్క స్థితి సంవత్సరం మొత్తం అది అనుకూలంగా ఉంది. ఇక మే నుండి పంచమ స్థానంలో గురుబలం కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మొత్తం మీద 50% మకర రాశి వారికి కూడా ఉంది. కుంభరాశి వారి ఫలితాన్ని చూస్తే తృతీయ స్థానంలో, అలాగే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అలాగే జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు యొక్క స్థితి అనుకూలంగా లేదు. అంటే ఇక్కడ మనం 4 గ్రహాలని తీసుకున్నాం ప్రధానంగా. ఈ 4 కుంభరాశి వారికి అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి కుంభరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉంది. ఆ కారణం చేత కుంభరాశి వారు తగు జాగ్రత్తగా ఈ సంవత్సరం మొత్తం ముందుకు సాగాలి. ఇక మీనరాశి వారికి ద్వితీయ స్థానంలో గురుబలము మే వరకు విశేషంగా యోగిస్తుంది. ఆ తర్వాత గురుబలం కూడా తగ్గుతోంది. అంటే
అంటే మొత్తం మీద 25% గురుబలం ఇక్కడ మనకి మీనరాశి వారికి సంవత్సరం మొత్తం యోగిస్తోంది. ఈ రకంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ విధంగా మనకి 12 రాశుల మీద ఈ గ్రహాలు వాటి యొక్క గ్రహ బలాల్ని ఇస్తున్నాయి. గురుగారు, ఈ ఏడాది ఈ 2024 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహాల బలం ఏ రకంగా ఉందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.